ఆదివారం వస్తే చాలు ఆయన కోసం జంతువులు మొత్తం ఎదురు చూస్తుంటాయి. ఏంటి ఆదివారం వస్తే ఆయన కోసం జంతువులు ఎదురు చూస్తుంటాయి అని అనుకుంటున్నారా? అవును, ఇది నిజం. ఇది ఎక్కడో కాదు, కడపలో ప్రతి ఆదివారం చోటు చేసుకుంటా ఉంది. కడప పట్టణానికి చెందిన బాషా మొహిద్దీన్ ఒక పక్క బిత్రి జిమ్ సెంటర్ను నడుపుతూ అందులో వచ్చే ఆదాయంతో మూగజీవాలకు ఆకలిని తీరుస్తూ వస్తున్నాడు. నోరు లేని మూగజీవాలను మనుషులు దూరం చేసుకుంటున్నారని, ప్రతి ఒక్కరూ జంతువులను ప్రేమించాలని బాషా మొహిద్దీన్ ప్రజలకు పిలుపునిస్తున్నారు. నోరు లేని మూగజీవాలకు ప్రతి ఒక్కరూ ఆకలిని తీర్చాలంటున్న జంతువుల ప్రేమికుడు బాషా మొహిద్దీన్తో మా కడప జిల్లా ప్రతినిధి షబీర్ ఫేస్ టు ఫేస్. కడపలో జంతువుల ప్రేమికుడు అంటానే అందరికీ గుర్తుంచే వ్యక్తి బాషా మొహిద్దీన్. ఒక పక్క బి3 జిమ్ సెంటర్ నడుపుతూ మరోపక్క అందులో వచ్చే ఆదాయంతో జంతువుల ఆకలిని తీరుస్తున్నాడు. 2011 నుంచి ఎడతెరిపి లేకుండా జంతువుల ఆకలిని తీరుస్తూ నేనున్నానంటూ మూగ జీవాలకు అండగా నిలుస్తున్నాడు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బాషా మొహిద్దీన్ ఉన్నారు. ఆయన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ జంతువుల ఆకలి ఎప్పటి నుంచి తీరుస్తూస్తున్నారు మీరు? 2011లో నేను మొదలుపెట్టిన వీళ్ళకి ఆహారం పెట్టడం, నీళ్లు పెట్టడము. ఇంతవరకు ఇప్పటి వరకు ఎప్పుడు స్టాప్ చేయలేదు. ప్రతి వారం ఆదివారం నేను అడవి ప్రాంతంలో పోయి దాంట్లోకి కోతులైనా, ఆవులైనా, ఏ జీవి అయినా కానీ దాంట్లోకి నేను ఆహారం పెడుతూ ఉన్నాను. కానీ ఇంకొకటి ఇప్పుడు ఏమున్నదంటే జంతువులు గుర్తు రావడం లేదు. ప్రతి ఒక్కరు మనిషికి మనిషే తోడు ఉండాలి, సహాయం చేసుకుంటూ ఉన్నారు. కానీ జంతువులకి ఎవరు పట్టించుకోవడం లేదు. పక్షులు ఉంటే పక్షులు కూడా ఏమంటారంటే టవర్లు వచ్చి పక్షులు నశించిపోయినాయి అంటారు. అది తప్పు. మా ఇంటికి వందలు కాదు వేల పిచ్చుకలు వస్తాయి. దానికి నేను కొర్రలు నీళ్లు పెడతాయి, తినిపోతుంటాయి. కానీ ఇప్పుడు ఎవరైనా ఇంటికాడికి పోయే పక్షి అయినా వస్తే ఒప్పుకుంటున్నారా? ఎవ్వరు ఒప్పుకోరు. ఏ జంతువు అయినా వస్తే, ఒక ఆవు రాని ఇంటికాడికి వాళ్ళు ఒప్పడం లేదు, ఒక కుక్క రాని, ఒక కోతి రాని, ఎవ్వరు దానికి దూరం చేసుకుంటున్నారు. కానీ జంతువులకు దూరం చేసుకుంటున్నారు. కానీ చాలా మనం నష్టపోతాము. జంతువులు నశించిపోతే మనం నష్టపోతాము. జంతువులు ఉండాలా. ప్రతి ఒక్కరు జంతువులకి ప్రేమించండి. ప్రతి ఒక్కరు జంతువులకి ఆహారం పెట్టండి. ప్రతి ఒక్కరు పక్షులకి దగ్గర తీయండి. అవి పక్షులు ఇంకా పెరుగుతాయి. కానీ ఇప్పుడు మనం దగ్గర తీయలేదు అనుకో పక్షులకి దూరం అయిపోతాయి. కానీ ఒక్కటే ఒక మాట నేను చెప్తా ఉన్నాను. మా ఇంటికి ఎట్లా వస్తుండే వేళ్ళు పక్షులు ఎట్లా వస్తుండే మా ఇంటికి. నేను దానికి దగ్గర తీసిన ప్రేమతో దానికి ఆహారం పెడుతుండా, గింజలు పెడుతుండా, నీళ్లు పెడుతుండా, అవి నా ఇంటికి వస్తుంటాయి. కానీ అదే కూడా మా ఇంటికి వచ్చేటప్పుడు నేను దగ్గర తీయకుండా ఉంటే మా ఇంటికి పక్షులు వస్తాయా? రావు. అందుకని కాకులు కూడా 100 కాకులుకి నేను ఆహారం పెడతా. ఇంకొకటి, ప్రతి ఒక్కరు దయచేసి ప్రతి ఒక్కరు జంతువులకి దగ్గర తీయండి, పక్షులకి దగ్గర తీయండి. దానికి దూరం చేయవద్దు. మనిషికి అంటే మనిషి వచ్చి ఇంకా ఇప్పుడు ఎండాకాలము అడవి అంతా ఎండిపోయింది. నీళ్లు లేక కరువు మాదిరిగా ఎప్పుడు కొన్ని ఏళ్ళ 115 ఏళ్ళ తర్వాత ఈ విధంగా ఎండలు వేడి వచ్చింది. కానీ అడవిలో ఒక్క చుక్క నీళ్లు లేవు. దాంట్లో ఎన్నో రకాల జంతువులు, ఎన్నో రకాల పక్షులు ఉన్నాయి. అవి దాంట్లో ఎవరైనా గమనించినారా? ఒక్కరు కూడా. ఎక్కడైనా నీళ్లు తోలుతాము, దాంట్లోకి మనము ఏదైనా తొట్లు పెడతాము, అవి ఎవరైనా గమనించినారా? ఇంతవరకు గమనించాం. మనిషికే తోడు ఉండాలి. కానీ మూగ జీవులకి ఒక్కడు కూడా దాంట్లోకి ఆహారం పెట్టడం లేదు, నీళ్లు పెట్టడం లేదు. దయచేసి ప్రతి ఒక్కరూ మూగ జీవులకి దగ్గర తీయండి, ఆహారం పెట్టండి, మూగ జీవులకి పెంచండి. ప్రధానంగా మీరు 2011 నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు కదా, అంటే ఎవరిని చూసి మీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు? ఎవరులే, నా సొంతమే అదే. నేను ఒక బి3 జిమ్ అని కడపలో నేను జరుపుతుండా. దాంట్లో వచ్చే ఆదాయంతోనే నేను వీళ్ళకి ఎన్నో మూగజీవులకి నేను ఆహారం పెడతా ఉన్నాను, నీళ్లు పెడతా ఉండా. ప్రధానంగా మీరు ప్రజలకు ఎలాంటి పిలుపు ఇవ్వాలనుకుంటున్నారు? కొందరు మూగ జీవాలను దూరం చేసుకుంటున్నారు కదా, మీరు ప్రజలకు ఎలాంటి పిలుపు ఇవ్వాలనుకుంటున్నారు? నేనేమంటానంటే ప్రజలకి దయచేసి మీరు ఏదైనా జంతువు కానీ పక్షి కానీ దానిలోకి ఏదైనా ఆహారం పెట్టండి, దానికి దగ్గర తీయండి. అంతేకాని ఎవరు దానిలోకి దూరం చేసుకోవద్దు. ఒకవేళ దూరం అయిపోతే ఇంకా మనకే ఇబ్బంది. అది వద్దు. అందుకోసమే ప్రతి ఒక్కరు మూగ జీవులకి దగ్గర తీయండి, దాంట్లో నీళ్లు పెట్టండి. ఇంటికాడ కొద్దిగా ఏదైనా గోడ పైన నీళ్లు పెట్టండి. పక్షులు ఎన్నో వచ్చి తాగుతాయి. చేత అయితే కొద్దిగా ఏమైనా గింజలు వేయండి, కొన్ని పక్షులు తింటాయి. ఏదైనా జంతువులు ఉంటాయి, జంతువులకి మనం ఇంకోటి దేవుడు ఏమన్నా ఏది ప్రతి ఒక్క జీవికి దేవుడే పుట్టించింది. మనుషులకే కాదు, భూమిపైన ప్రతి ఒక్క జీవి బతికేదానికి హక్కు ఉండాలి. మనుషులే కాదు, అది ప్రతి ఒక్క జీవికి కూడా దేవుడే పుట్టించింది. దయచేసి ప్రతి ఒక్కరు ఆ జంతువుల
జంతువులకి దగ్గర తీయండి, ఆహారం పెట్టండి, నీళ్లు పెట్టండి. ప్రతి మనిషి కూడా జంతువులను ప్రేమించి నోరు లేని మూగ జీవాలకు ఆదుకోవాలని చెప్పి బాషా మొహిద్దీన్ ప్రజలకు పిలుపునిస్తున్నారు. అంతేకాకుండా 2011 సంవత్సరం నుంచి ఎడతెరిపి లేకుండా ఆదివారం వస్తే చాలు ప్రతి ఆదివారం కూడా జంతువుల కోసం ఆకలిని తీర్చడానికి జిమ్లో వచ్చే ఆదాయాన్ని నోరు లేని మూగ జీవాలకు ఖర్చు పెడతా వస్తున్నామని చెప్పి బాషా మొహిద్దీన్ తెలుపుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా బాషా మొహిద్దీన్ని ఆదర్శంగా తీసుకొని జంతువులను ప్రేమించి జంతువుల ఆకలిని తీర్చాలని చెప్పి బాషా మొహిద్దీన్ ప్రజలకు పిలుపుస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కరీంతో షబ్బీర్, స్టూడియో న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.